నెహ్రూ నగర్లో 60 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్ నిర్మాణం చేపడుతున్నట్లు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన నెహ్రూ నగర్లో విస్తృతంగా పర్యటించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి దశల వారీగా శరవేగంగా సాగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు డివిజన్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కుడిపల్లి వాణి ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. డొంక రోడ్ నుంచి వచ్చే నీళ్లు రైల్వే వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో కలిపారు. ఇప్పుడు తీసుకొని వచ్చి కొద్దిగా స్ట్రైట్ కూడా పెట్టించారన్నా. నేను అంటున్నానంటే చిన్నపాటి వర్షానికి ఈ నీళ్ళలో దానికి ఏంటంటే మీకు ఇక్కడ మన ఈ ట్యాంకులు వచ్చే ఓవర్ఫ్లో కూడా యాడ్ అవుతుంది. అది దాన్ని డైవర్ట్ చేయమని చెప్పాను. ఆ డైవర్ట్ అవుతే అది సగం తగ్గిపోద్ది. ఆ లైన్ కూడా ఉంటుంది. దీన్ని మనం ఫామ్ చేసుకున్నాం. వాళ్ళు ఫామ్ అంటే మనది ఇది ఇంజనీర్స్ చూసి కరెక్ట్ దీన్ని కట్టాలి, వాళ్ళు కట్టాలి, అటు ఎట్లా కట్టాము దీన్ని ప్రపోజల్ పెడదామండి. ఎన్ని మీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి మొత్తం 600 పెడతాం.